అఖండ 2. సో, ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో నిన్న ప్రీమియర్స్ పడడం కూడా జరిగింది. అయితే ఇప్పటికీ అఖండ 2 సినిమా చాలా బావుంది అని చెప్పి కూడా చాలామంది బయటకొచ్చి మాట్లాడుతున్న పబ్లిక్ బైట్స్ కూడా మనం వింటూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక పిటిషన్ మళ్ళీ దాఖలైంది. అయితే నోటీస్ ప్రీమియర్స్ వెయ్యొద్దు అని చెప్పిన తర్వాత మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ప్రీమియర్స్ వేశారు? టికెట్ల పెంపు పైన మేము రద్దు చేస్తామంటే అది ప్రీమియర్స్ పైన కూడా ఎఫెక్ట్ పడతది కదా! ఈ మాత్రం కూడా తెలీదా అన్నట్టు కోర్టు మరొకసారి మండిపడడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి వివరణ ఇచ్చుకోవాలి అని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. మరి దీని గురించి మాట్లాడదాం సార్. అసలు ఎందుకు సార్ ఒకదాని తర్వాత ఒకటి ఎందుకంటే ప్రీమియర్స్ పడే వరకు ఏంటి మరి కాసేపట్లో ప్రీమియర్స్ పడతాయి అన్నంత వరకు కూడా కోర్టు ఆపాలనుకుంటే ఆపేయొచ్చు. బట్ ఈరోజు ప్రీమియర్స్ పడిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు సీరియస్ అవ్వడం, ఎవరిని అడిగి మీరు ప్రీమియర్స్ వేశారు అని అడగడం కావచ్చు, దీనికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అని చెప్పడం కావచ్చు. సో ముఖ్యంగా అఖండకి సంబంధించి ఎందుకు రోజుకొక చిక్కుల్లోని ఉండడానికి గల కారణాలంటే ఏం చెప్తారు? అది సినిమాకి సంబంధం లేదమ్మా. ఇప్పుడు ఎవరో ఒకరు పిటిషన్ వేసిన పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది, రేట్లు రద్దు చేయమంది. సినిమాని రద్దు చేయలేదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, సినిమాని రద్దు చేయలేదు, రేట్లు రద్దు చేసింది ఆర్డర్ కాపీస్ రావాలి. ఆర్డర్ కాపీస్ రాకుండా ఎవరు కూడా మనకి ఏముందో తెలియదు, దాంట్లో సారాంశం ఏముందో తెలియకుండా ఎవరు ఆపలేరు. ఆల్రెడీ బుక్ మై షోలో ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయి టికెట్స్. ఇది గవర్నమెంట్ తప్పు చేసింది. గవర్నమెంట్ ఏం తప్పుదాం చేసింది? ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి జీవో ఇచ్చారో, జీవో ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే కోర్టు ఇచ్చారో గవర్నమెంట్ ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. గవర్నమెంట్ రియాక్ట్ అవ్వట్లేదు. మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్లో వాళ్ళని అంటానికి లేదు, గవర్నమెంట్ రియాక్ట్ అవ్వట్లేదు. గవర్నమెంట్ తప్పు చేస్తుంది. మళ్ళీ నిదాక నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చూశాను, అసలు ఆయన మాట ఇంకెవరు నమ్మరేమో. ఎందుకంటే ఫ్యూచరు ఎప్పుడు కూడా అంటాడు ఆయన, ఈసారి పొరపాటు జరిగింది, మళ్ళీ ఇంకోసారి జరగనివ్వం. మీరు ఇస్తున్నారు, తప్పు చేస్తూ పొరపాటు అంటున్నారు. నేనేమంటానంటే మీరు ఒక మినిస్టర్ సార్, మీకు ఒక రాయల్టీ, మీకు మంచి పేరు ఉంది. మీరు ఒక మాట మీద స్టాండ్ అయి ఉండాలి. మీరు దిల్ రాజు మీ బంధువు అని ఇచ్చారో లేకపోతే ఇంకొకరు మీ బంధువు అని ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ గవర్నమెంట్ అనేది ప్రజలది. వన్ టైం అసెంబ్లీలో వాగ్దానం చేశారు, మాట తప్పారు, అదే దిల్ రాజు సినిమాకి. మళ్ళా మాట తప్పారు, అదే దిల్ రాజు సినిమాకి. మళ్ళీ అదే మాట తప్పారు దిల్ రాజు సినిమాకి. కోర్టు వారు 2 సార్లు ఆర్డర్ ఇచ్చారు, 3 సార్లు ఆర్డర్ ఇచ్చారు. 3 సార్లు కోర్టును ధిక్కారణ చేసింది గవర్నమెంట్. కోర్టును పట్టించుకోనిది గవర్నమెంట్. కోర్టును పట్టించుకోనిది హోమ్ సెక్రటరీ. కోర్టు వారు బోత్ పార్టీస్ అండ్ అగ్రీడ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆర్డర్ వచ్చేటప్పుడు మీరు ఇమ్మీడియట్లీ థియేటర్కి ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? హోమ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇమ్మీడియట్లీ మీరు అందరికీ నోటీసులు సర్వ్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి మీరు అక్కడ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు చేయలేదు, వాళ్ళు అమ్మేసుకున్నారు టికెట్లు, షోలు పడిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే, డివిజన్ బెంచ్ కోర్టు మీద స్టే ఇచ్చారు. ఓకే, స్టే ఇచ్చారు కాబట్టి అదృష్టం. ఇవ్వకపోతే కనుక గవర్నమెంట్ వారు ఫస్ట్ కరెక్ట్గా యాక్టివ్లో ఉండాలి. అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తాం మనం? అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మనం ఉత్తర్వులని మనం గౌరవించాలి కదా. గౌరవించాలంటే ఎగ్జిక్యూటివ్కి ఏం తెలుస్తుంది? ఎగ్జిక్యూటివ్కి ఏం తెలుస్తుంది అంటే, మీరు నోటీస్ ఇస్తే, మాకు జీవో ఇచ్చారు, జీవో క్యాన్సిల్ అని ఆర్డర్ కాపీ వస్తే తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో 100 వస్తాయి. సోషల్ మీడియా అన్నీ కూడా మేము దాన్ని తీసుకొచ్చి ఈ డిఆర్ట్లో ఇది వెయ్యండి, ఇది ఆపండి అని చెప్పలేం కదా. ఇప్పుడు ఆపమని సోషల్ మీడియా వస్తుంది, వెయ్యమని ఆ సోషల్ మీడియా వస్తుంది. సోషల్ మీడియా తీసుకొని మేము వేయలేము, మేము ఆపలేము. ఇది రికార్డెడ్ అండ్ డాక్యుమెంట్ అండ్ ఆర్డర్ కాపీ అండ్ రికార్డెడ్ అండ్ జియో కాపీ వచ్చింది, మేము అమ్మాం. మళ్ళీ కోర్టు వారు ఆర్డర్ కాపీ మాకు అందించి నోటీస్ ఇచ్చి, లేకపోతే మీరు ఎప్పుడైతే నోటీస్ ఇచ్చున్నా మేము ఆపేవాళ్ళం. అంటే మా ఎగ్జిక్యూటివ్స్, నేను తెలంగాణలో నాకు థియేటర్లు లేవు కనుక ఎగ్జిక్యూటివ్ని తప్పు పట్టడానికి ఇక్కడ ఎక్కడ లేదు. గవర్నమెంట్ తప్పు చేస్తుంది. అత్యున్నత న్యాయస్థానమే మళ్ళీ స్టే ఇచ్చారు అంటే ఇవన్నీ నడుస్తున్నాయి. నేనేమంటానంటే, అత్యున్నత న్యాయస్థానాన్ని మనం గౌరవించకపోతే, రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోకపోతే, న్యాయస్థానాన్ని మనం గౌరవించుకోకపోతే, న్యాయస్థానం ఆర్డర్ని మనం గౌరవించుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో గట్టికాల పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మళ్ళీ ఆర్డర్ వస్తే ఆర్డర్ని కూడా ధిక్కరించారు. ఈ ఆర్డర్ ధిక్కరించి ఎన్నో ఇలా ధిక్కరించుకుంటూ వెళ్తే మనకు అత్యున్నత న్యాయస్థానం మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం కోల్పోకూడదు. ఆర్డర్ కాపీ అంటే ఆయుధం, ఆర్డర్ కాపీ అంటే న్యాయస్థానం కాగితం ఇచ్చారంటే శిలాశాసనం.
మీరు ఆ శాసనాన్ని కూడా ధిక్కరిస్తున్నారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మేము ఆ రోజు ఇవ్వకూడదు అనుకున్నాం, గేమ్ చేంజర్కి ఇచ్చాం. ఆ రోజు ఇవ్వకూడదు అనుకున్నాం, ఓజీకి ఇచ్చాం. ఆ రోజు ఇవ్వకూడదు అనుకున్నాం, ఈ సినిమాకి ఇచ్చాం. పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు ఇవ్వం. మీరు రిపీట్ చూసుకోండి, మీరు యూట్యూబ్లో ఉంటాయి. 3 సార్లు 3 డైలాగులు ఉంటాయి. ఈజ్ అ సినీ ఆటోగ్రఫీ మినిస్టర్, ఈజ్ అ వెరీ వాల్యుబుల్ మినిస్టర్, ఆయనకు మంచి పేరు ఉంది. ఇలా మాట్లాడొచ్చా? అంటే ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? ఇది నేనేమంటున్నానంటే, మీరు రేట్ ఇవ్వండి, రేట్ ఇవ్వకపోండి. రేట్ ఇస్తే ఇష్టం వచ్చిన సినిమా చూస్తారు, లేకపోతే మానేస్తారు. కానీ ఈ విధంగా మాట మార్చడం, మాట రావడం అనేది ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు, బరాబర్ ఇస్తున్నారు. మీరు 10,000 టికెట్ కావాలా, రెడీ. 20,000 కావాలా, రెడీ. 30,000 కావాలా, మేము జీవో ఇస్తాం. కొనుక్కున్నాడు సినిమా చూస్తాడు, కొనుక్కున్నాడు ఇంట్లో ఉంటాడు. మాకు అడిగారు గవర్నమెంట్, మాకు అడిగారు ప్రొడ్యూసర్, మేము ఇచ్చాం. మీరు అదే చేయండి. మీరు 20% అన్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. 20% కార్మికులకు ఇవ్వాలి అన్నారు. ఎవరు ఇవ్వాలి? ఎగ్జిబ్యూటర్ బాధ్యత, డిస్ట్రిబ్యూటర్ బాధ్యత, ప్రొడ్యూసర్ బాధ్యత. ప్రొడ్యూసర్ ఆల్రెడీ అయిపోయి ఇబ్బందులు పడి ఇంకొకరు డొనేషన్ చేసి సినిమాని రిలీజ్ చేశారు. మరి ఆ ప్రొడ్యూసర్ 20% కలెక్షన్లు ఇస్తాడా? వస్తుందా? అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎఫ్డీసీయా? ఎఫ్డీసీకి ఎవరు ఇవ్వాలి? 600 రూపాయలు టికెట్ అమ్మితే దాంట్లో 120 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? మీరు ఎగ్జిబ్యూటర్ ఇవ్వాలి. అదేనా మీరు జీవోలో పాస్ చేశారా? అంటే మీ జీవోలే తప్పులు తడకున్నాయి. 20% కార్మికులకి బెనిఫిట్కి ఇవ్వాలి అంటే దాని మీద ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా ఇవ్వలేడు. ప్రొడ్యూసర్ సినిమా అయిపోయిన వెంటనే అక్కడ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ నిర్మాత ఆటోమేటిక్గా డబ్బు పెట్టాడు. లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో నిర్మాత ఇవ్వలేడు. డబ్బు ఎవరు కలెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ దగ్గర? ఎగ్జిబ్యూటర్ ఇవ్వాలి. లైసెన్స్ అథారిటీ ఎవరు? ఎగ్జిబ్యూటర్. ఎఫ్డీసీతో లింకులు ఎవరికి? ఎగ్జిబ్యూటర్. మీరు అది పాస్ చేయండి. అప్పుడు అది గవర్నమెంట్. మరి కోర్టు వారికి చెప్పండి, శాశ్వత ఆర్డర్ తీసుకోండి. ఎందుకు ఇప్పుడు హీరోని ఇబ్బంది పెట్టడం, నిర్మాతని ఇబ్బంది పెట్టడం, మీరు ఎగ్జిబ్యూటర్ని ఇబ్బంది పెట్టడం? అండ్ ఇక్కడ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇక్కడ హీరో కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ కావచ్చు, మరొకసారి ఇబ్బంది పడినట్లు అనిపించింది. ఎందుకంటే ప్రీమియర్స్ పడతాయా లేదా అని ఒక క్లారిటీ లేక కొన్ని థియేటర్స్లోని కొంతమంది ఉండడం, లేకపోతే టికెట్ మేము బుక్ చేసుకోవాలో వద్దా, థియేటర్ వరకు వచ్చినంత వరకు కూడా కన్ఫర్మేషన్ చేసుకున్నాక కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల కూడా నిన్న ప్రీమియర్స్లోని అనుకున్నంత స్థాయిలోని రాలేదు కలెక్షన్స్ అన్న మాట కూడా ఈ ఎఫెక్ట్ ఆంధ్రాలో కొట్టింది. ఆంధ్రలో కూడా ఎందుకంటే ఇక్కడ మీరు సోషల్ మీడియాలో వచ్చేటప్పుడు అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండదు. మొత్తం సోషల్ మీడియా అంతా ప్రపంచం అంతా వస్తుంది. ఆ ప్రపంచంలో సినిమా మళ్ళీ ఆగిపోయిందా? రాత్రి మొత్తం టోటల్గా వైజాగ్లో 40 లక్షల రూపాయలు రిటర్న్ తీసుకున్నారు. టికెట్స్ అంతా వాపస్ ఇచ్చారు. పావుతో ఒక 11 రూపాయలు. అది ప్రొడ్యూసర్లు తప్పు, క్లియరెన్స్ ఇవ్వకపోవడం. అంటే వాళ్ళు ఏంటంటే సినిమా 5వ తారీఖు నాడు అవలేనిది మన 12వ తారీఖు కూడా తప్పు చేశారు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏదైతే ప్రీమియర్ షో ఉందో ఆ ప్రీమియర్ షోలో వీళ్ళు చేసిన తప్పులు ఏంటంటే, ఎప్పుడైతే సోషల్ మీడియా వస్తుందో ఒక్కరు కూడా ప్రెస్ నోట్ ఇవ్వలే. ప్రెస్ నోట్ ఇచ్చి తప్పు, షోలు ఆగలేదు, షోలు ఆగవు, హైకోర్టు వారు ఇచ్చిన రేట్లు మాత్రమే అని అటు సినిమా దగ్గర నుంచి కూడా చెప్పలేదు. ఎవరో చెప్పకపోతే మరి తగ్గవా కలెక్షన్లో? జనాలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. రాత్రి 9 దాకా కన్ఫ్యూజ్లో ఉన్నారు. అసలు ఉందా లేదో తెలియదు, వెయిటింగ్లో ఉన్నారు. ఇవాళ స్ట్రాంగ్ ఉన్నాయి కలెక్షన్స్, మళ్ళీ మ్యాట్నీ స్ట్రాంగ్ ఉన్నాయి. కనుక మనం ఎప్పుడు కూడా ప్లానింగ్ ఉండాలి. పెద్ద సినిమా, హీరో సినిమా, బాలీబాబు సినిమా. బాలీబాబు అంటే చిన్న హీరో కాదు. బాలీబాబు అంటే ఒక చరిత్ర. ఆ సినిమాని మనం ఏ విధంగా రిలీజ్ చేయాలో ప్లానింగ్, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, జనాలు వస్తారు, అభిమానులు ఉంటారు. ఇవన్నీ మనం ఆలోచించుకొని చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంది. గవర్నమెంట్ తప్పు జరిగింది, జీవో ఇచ్చి తప్పు చేసింది, మళ్ళీ జీవోని కోర్టు వారు స్టే ఇస్తే దాన్ని మళ్ళీ చెప్పకపోవడం కూడా తప్పే. ఎందుకంటే ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఓకే, మేము ఇమ్మీడియట్లీ మేము నోటీస్ ఇస్తున్నాం, వాళ్ళకి పాత రేట్లు అమ్మని లేకపోతే ఇంకోటని ఏదైనా ఇవ్వాలి. అందరూ ఏం చేశారు, మామూలు రేటు అమ్మేశారు. 600 రూపాయలు మొత్తం అమ్మేశారు. ఇవాళ 220 రూపాయలు, ఇప్పటికి కూడా 220. ఇప్పుడు స్టే ఇచ్చింది కాబట్టి ఊరట. సో
సో ఇంకా ఆపే ప్రయత్నం లేదైతే మరి ఇంకా సినిమా అంటే రిలీజ్ అయిపోయింది కాబట్టి. సినిమా ఇండియా మొత్తం ప్రపంచం రిలీజ్ అయిపోయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, బ్రహ్మాండంగా పూనకాలు తాండవం, ఒక్క త్రిశూలం, ఒక శివుడు, శివయ్య నడుస్తూ, శివయ్య తిరుగుతూ థియేటర్ చుట్టూ శివయ్య నామస్వరంతో వెళ్ళిపోతూ ఉంది. బాలయ్యని చూస్తే శివయ్యని చూస్తే బాలయ్య, ఇక కృష్ణుని చూస్తే ఎన్టీ రామారావు అన్నట్టు శివయ్య బాలయ్య. సినిమా అంతా రాత్రి కూడా నేను చూసాను. 18 సంవత్సరాల తర్వాత నేను థియేటర్కి వెళ్ళాను. 18 years తర్వాత థియేటర్కి వెళ్ళాను. ఇది అక్కడికి. కనుక ఇప్పుడు 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళవి ఇప్పుడు పూనకాలు. ఒకటి సంక్రాంతికి వస్తున్నాడు, ఒకటి బాలయ్య వస్తున్నాడు, 26 కామెడీ సెంటిమెంట్ కొణిదెల చిరంజీవి గారు. కనుక అది కూడా శంకర్ వరప్రసాద్ 3 సినిమాలు. అందుకే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళదే యుగం. అసలు ఆ యాక్టింగ్ ఎవరైనా చేయగలరా? బాలయ్య యాక్టింగ్. అసలు యాక్టింగ్ నా భూతో నా భవిష్యత్తు. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు నచ్చిన సినిమా ప్రతి హైందవ ధర్మం, సనాతన ధర్మం, హిందూ అనేవాళ్ళు, శివీయ భక్తులు అనేవాళ్ళు, రాముడు భక్తులు అనేవాళ్ళు ఒక్కసారి కూడా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి చూడాలి. చూడకపోతే నిజంగా మన ఇండియన్ తప్పు చేసినట్టే. ఎందుకంటున్నాను ఆ మాట అంటే సనాతన ధర్మం అంటే ఏంటో, శివయ్య అంటే ఏంటో, శివయ్య క్యారెక్టర్లో ఆయన లీనమైపోయింది ఏంటో, అసలు హిమాలయాల్లో -డిగ్రీల్లో 60 సంవత్సరాలు దాటి బాలయ్య సినిమా చేయడం అంటే ఆయన కోసమైనా ఒక్క టికెట్ తీసుకొని మనం వెళ్ళి చూడాలి. ఇది మన ధర్మం. ఎందుకంటే మన మీద ఎవరు కక్ష కట్టారు, మన మీద ఎవరు ఈ విధంగా మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు ఎవరు ఏంటి, దాన్ని ఏ విధంగా హైందవ ధర్మం, ఏ విధంగా ఈశ్వరుడు కాపాడాడు అన్నదానికి దేవుడు ఉన్నాడు అనేది నిజం, కనబడ్డు అనేది నిజం, కానీ కాపాడుతాడు అనేది నిజం. అది ఒక్కసారి మనం చూస్తే ఎలా కాపాడాడు దేవుడు, ఎలా కనబడ్డాడు దేవుడు, కనబడకుండా మన ప్రాణం ఎలా కాపాడుతాడు అనేది ఒక్కసారి మనం ఆ సినిమా చూస్తేనే కానీ తెలియదు. అందుకే బాలయ్య కోసం ఆ హిమాలయ పర్వతాల్లో -డిగ్రీలో వాళ్ళు చేసిన ఒక ప్రయత్నంలో మనం ఒక్క టికెట్ తీసుకొని ప్రతి ఇండియన్ సినిమాకి వెళ్ళి హైందవ ధర్మం, హిందూ అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్, నాట్ ఓన్లీ హిందూ, మన ఇండియన్ అంటేనే హిందూ దేశం. కనుక ప్రతి ఒక్కరూ వెళ్ళి సినిమా చూస్తే ఇది హిందూకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఎవరికి వ్యతిరేకం కాదు. ఒక సనాతన ధర్మం అంటే ఏంటో, హైందవ ధర్మం అంటే ఏంటో, శివయ్య అంటే ఏంటో ఆ సినిమా చూస్తే, ఆ సినిమా దేవుడు ఎలా కాపాడుతాడో, దేవుడు మన కనబడకుండా ఎలా రక్షిస్తాడో, ఆ సినిమాలో బాలయ్య చేసిన యాక్టింగ్కి ఒక్కసారి ఒక్క టికెట్ పెట్టి సినిమా చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సినిమా ఆడాలని, ఆయన యాక్టింగ్కి, ఆయన -డిగ్రీస్ హిమాలయ పర్వతాల్లో ఆయన చేసిన ఫైట్స్కి సినిమా ఆడాలి, నిలబడాలని కోరుకుంటూ, ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది, అవ్వింది కనుక ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.